హనుమంత్ రెడ్డి గారు ఆ విషయాలు వదిలేసేయండి, ఆ విషయాలు వదిలేసి అవి మళ్ళీ మన చర్చలో లేదు. మాట్లాడేటప్పుడు చాలా నేను ప్రతిసారి సార్ ఒక్క నిమిషం బ్రహ్మనాయుడు గారు, అతను మాట్లాడేటప్పుడే ఖండించాలి మీరు. ఇవన్నీ ఎందుకు మాట్లాడుతున్నారండి, గతంలో ఎందుకు మాట్లాడారు, ఇప్పుడు అతను మాట్లాడేటప్పుడు మాట్లాడినిచ్చి అతని మాటలకు వివరణ ఇస్తా ఉండా. అతను మాట్లాడేదానికి ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంచి చేస్తా ఉంటే దాని మీద చెడు ప్రచారాలు చెడు చేస్తా ఉండేది వాళ్ళకు ఉండే ఛానల్. రిప్రజెంట్ చేసుకొని మీరు చేసిన మంచి ఏంటి? అంగన్వాడీని బెదిరిస్తా ఉన్నారు. ఆ శాఖ మంత్రులు మంత్రులు ఎవరు లేరా? ఆంధ్రప్రదేశ్ లో మంత్రివర్గం లేదా? మంత్రివర్గం ఉందా లేదా? ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం ఉందా లేదా? ముఖ్యమంత్రి ఉన్నాడా లేదా? ముఖ్యమంత్రి పాత్ర కూడా ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి గారు ప్రభుత్వం మొత్తానికి కూడా సలహాలు ఇచ్చేది మంత్రుల కంటే ఎక్కువ కాదండి. మంత్రులు ఆయన సలహాలు ఎవరికి ఇవ్వాలా? రాజ్యాంగం ప్రకారం ఎక్కువ కాదు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కువ రాజ్యాంగ విరుద్ధమైన ప్రభుత్వం కాబట్టి రాజ్యాంగేతర శక్తులు మాట్లాడుతా ఉన్నాయి. ఉండయా మీరు మాట్లాడుకొని వినయ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గుర్రాలతో తొక్కించింది వాళ్ళు. రైతులు కరెంటు మీద ధర్నా చేస్తే విద్యుత్ అసెంబ్లీ సాక్షిగా అక్కడే కాల్చివేసింది చంద్రబాబు నాయుడు గారు. మీరు ప్రభుత్వాల గురించి ఏదైనా ప్రతిపక్షాలు ఏదైనా చేస్తా ఉంటే దాని గురించి మాట్లాడుతున్నారు. మీ ప్రభుత్వాలు అంగన్వాడీల గురించి ముసలి కన్నీరు పెంచింది మేము 7,000 ఇస్తాం. ఏంటి చంద్రబాబు నాయుడు గారు సుబ్రహ్మణ్యం తప్ప వేరే ఏం లేదా దేశం? మా ఆత్మగౌరవం మీకు ముఖ్యం కాదా? మమ్మల్ని చంపి డోర్లను చేసింది ముఖ్యం కాదా? మాకు ఆత్మగౌరవం ఉండదా? అది రైట్ అని ఒప్పుకుంటున్నారా? వ్యక్తిగత వినయ నీకు సిగ్గుండాలా? వ్యక్తిగత కక్షలతో రైతులను కాల్ చేసింది చంద్రబాబు నాయుడు గారు. సిపిఐ సిపిఎం ఉండండి సార్ ఒక్క నిమిషం. ఏదైతే ప్రజా సంఘాలు ధర్నా చేస్తా ఉంటే కాల్చి వేసింది చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఆర్డర్ ఇచ్చారు చంపమని చెప్పి మాట్లాడుతున్నారు. మీకు అయ్యా ఇదే మీకు ఏంటో చిన్న సంఘటనలు పట్టుకొని ప్రభుత్వాన్ని విమర్శించడానికి లేక ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడాలి. అరే బాబు హనుమంత్ రెడ్డి గారు సమయం లేదు ఇంకా, దయచేసి. అరే బాబు లోకేష్ గారి మాదిరి అమ్మాయిలు పెట్టుకొని బీర్లు తాగలేదు లేయ్యా. అమ్మాయిలు పెట్టుకొని అమ్మాయిల దాని మీద నడుముల మీద బీర్లు కట్టలు వాదించలేదు. ఎందుకయ్యా అలాగా గుట్టు విప్పుకుంటా పోతే ఎంతో మంది ప్రముఖ నాయకులు ప్యాలెస్ లో లేకపోతే అవన్నీ చాలా ఉంటాయి, అవన్నీ చాలా ఉంటాయి. వీడియో కాల్ చేసే మీరు కూడా చెప్తా ఉంటే దయచేసి అసభ్యకరమైన ఆ సంఘటనలు అవన్నీ వద్దు కానీ విజయకరణ్ గారు విజయకరణ్ గారు విజయకరణ్ నీకు బుద్ధి లేదు, మానవ లేదు, నీ మైండ్ కు బుద్ధి లేదు. ఎక్కడో చిన్న సంఘటన బాబు ఏం మాట్లాడుతున్నావు? నువ్వు ఒక మనిషివి, నేనే సమర్థించలేదురా బాబు, నేను సమర్థించాలి, ఈ ప్రభుత్వం సమర్థించాలి. జైలుకు పంపించింది మీ మాదిరిగా మహిళలను కొట్టే సీఎంపీఎల్సీకి వచ్చి పంచాయతీ చేసిన వాళ్ళు మీరు, సీఎంపీఎల్సీకి తీసుకొచ్చే పంచాయతీ చేసింది మీరు. అతను ప్రభుత్వం ఏదైతే చట్టపరంగా అతను జైలుకి వెళ్ళారు, జైలుకి వెళ్ళి బెయిల్ నుంచి బయటకు వచ్చారు, దాని మీద ఏదైనా చట్టపరంగా చర్యలు తీసుకున్న తర్వాత మాట్లాడదాం. ఏంటో నాకు అర్థం కాదు. ఒళ్ళో కూర్చోడంటారు వెదవా, ఒళ్ళో కూర్చోడు మాటలు మాట్లాడుతున్నావు.
చర్చలోకి రండి, చర్చ గురించి మాట్లాడుకుందాం దయచేసి. ఈ అన్నెసెసరీ టాపిక్స్ వద్దు. హనుమంత్ రెడ్డి గారు వదిలేసేయండి దయచేసి. చర్చ ఏంటి, మనం మాట్లాడేది ఏంటి, చర్చ ఏంటి, పొత్తుల అంశం. మీరు సమన్వయకర్తలు ప్రకటించిన తర్వాత అసంతృప్తి వచ్చింది, టీడీపీ జనసేన క్యాండిడేట్ లిస్ట్ ప్రకటించిన తర్వాత అసంతృప్తి వచ్చిందా రాదా, అది చర్చ. దయచేసి ఎక్కడి నుంచో ఎందుకు వెళ్తారు, ఎక్కడికో ఎందుకు వెళ్తారు, విజయకర్ గారు కంక్లూజన్ ఇవ్వండి. చాలా సమయం ఇచ్చారు, సమయం లేదు. దయచేసి ఆగండి. విజయకర్ గారు, చంద్ర శ్రీనివాస్ గారు కూడా అనేక అంశాలు ఏమన్నా దయచేసి అది వదిలేసేయండి, చర్చ మీదకి వచ్చేయండి. ఇటు ప్రజలకు సంబంధించిన యాస్పిరేషన్స్ కానీ, అటు జనసేన కార్యకర్తలు లీడర్ల యాస్పిరేషన్స్ ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అడ్రస్ చేస్తారు. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలుగా నా అభిప్రాయం నాకు ఉంటుంది. జనసేన పార్టీ కార్యకర్తలుగా పవన్ కళ్యాణ్ గారు కావాలని కోరుకోవటంలో ఎటువంటి తప్పు లేదు. ఎవరు అవ్వాలనేది నాయకులు నిర్ణయిస్తారు. లోకేష్ గారు మాట్లాడినా, నేను మాట్లాడినా, ఎవరు మాట్లాడినా మాకుండేటువంటి మా నాయకుడిగా మేము మాట్లాడుతూ ఉన్నాం. అంతిమ నిర్ణయం చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తీసుకుంటారని మాత్రమే నేను చెప్పాను తప్ప వాళ్ళకి ఆ కోరికలు ఉండకూడదు. జనసేన వాళ్ళు పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి అవ్వాలని కోరుకోకూడదని నేను అనట్లా. జనసేన వాళ్ళు కోరుకోవడంలో తప్పేం లేదు. అట్లానే తెలుగుదేశం పార్టీ కూడా మా నాయకుడు అవ్వాలని మేము కోరుకుంటాం. అయితే ఎవరు అవ్వాలి, ఏంటి, పవర్ షేరింగ్ ఎట్లా చేయాలి అనేది అధినాయకులు నిర్ణయిస్తారని మాత్రమే చెప్తా ఉన్నా. నేను ఇందాక చంద్ర శ్రీనివాస్ గారు ఏమంటా ఉన్నారు, నేనేదో పవన్ కళ్యాణ్ గారిని ఏదో తక్కువ చేసినట్టు. పవన్ కళ్యాణ్ గారిని తక్కువ చేసే స్థాయి నాకు లేదు, వైసీపీకి లేదు, ఈ రాష్ట్రంలో ఎవరికీ లేదు. ఎందుకంటే ఆయన సొంత డబ్బులు తీసుకెళ్లి ప్రజలకు పంచుతున్నాడు, ప్రభుత్వ డబ్బులు కాదు. సో ఆయన నిజాయితీని ఎవరు శంకించట్లేదు ఇక్కడ. కాకపోతే ఏంటంటే అధినాయకులు తీసుకోవాల్సిన నిర్ణయాలని కూడా, ఆ నెంబర్స్ని కూడా మనమే చెప్పి కన్ఫ్యూజ్ చేసి కార్యకర్తల్లో అయోమయం సృష్టించొద్దని మాత్రమే నేను చెప్తా ఉన్నాను. రైట్ చందు గారు, ఇప్పుడు విజయకృష్ణ గారు ఇప్పుడు లైన్లోకి వచ్చారు. అంటే ఇప్పుడు మొదటి నుంచి లైన్లోనే ఉన్నారు. అంటే లైన్ అంటే